హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక ఇంపార్టెంట్ యూస్ఫుల్ ఆర్గనైజర్ని మీకు చూపించబోతున్నాను. మనకు ఇంట్లో లేడీస్ దగ్గర ఎక్కువగా స్టిక్కర్ ప్యాకెట్స్ ఉంటూ ఉంటాయి కదా. మనం ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు ఎక్కువగా పర్చేస్ చేస్తూ ఉంటాము. కాకుంటే వాటిని క్యారీ చేయడం మనకు కొంచెం కష్టంగా ఉంటుంది కదా. ఈరోజు నేను మీకు స్టిక్కర్ ప్యాకెట్స్ని క్యారీ చేయడానికి యూస్ఫుల్గా ఉండే బిందీ ఆర్గనైజర్ని ఎలా మేక్ చేసుకోవాలో మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, మనం ఈ బిందీ ఆర్గనైజర్ని మేక్ చేసుకోవడానికి మనకు థిక్గా ఉండే గిఫ్ట్ ర్యాపింగ్ కవర్ని తీసుకోవాలి. ఇది మనకు గిఫ్ట్ షాప్స్లో అవైలబుల్గా ఉంటుందండి. ఇది పలుచగా ఉండకుండా చూసుకోవాలి, లేకుంటే చిరిగిపోతుంది. అలానే సిజర్, ఫెవిస్టిక్ తీసుకోవాలి, గ్లిటర్ టేప్ తీసుకోవాలండి. ఇది ఆప్షనల్, కొంచెం డెకరేటివ్గా కనిపించడానికి యూజ్ చేస్తున్నాను అంతే. సెల్లో టేప్, ఫెవికాల్, వీటన్నిటిని యూజ్ చేసి మనం బిందీ ఆర్గనైజర్ని ఎలా మేక్ చేసుకోవాలో చూద్దాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు మీరు నా ఛానల్ కన్నా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ స్టిక్కర్స్ ప్యాకెట్స్ అన్నింటినీ తీసుకుని లోపల స్టిక్కర్స్ కవర్ ఉంటుంది కదా, వాటిని ఈ విధంగా సపరేట్ చేసి పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఇంకా ఇప్పుడు ఇలాగా సపరేట్ చేసి పెట్టుకున్నాం కదా. ఆ తర్వాత మనము ఇప్పుడు గిఫ్ట్ ర్యాపింగ్ కవర్ తీసుకొని దీన్ని ఇలాగా హాఫ్ వరకు కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక ఒక స్టిక్కర్ ప్యాకెట్ తీసుకొని కవర్ సైడ్ కాకుండా ప్లెయిన్ సైడ్ మనం ఇలాగా సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఆ షీట్ని తీసుకొచ్చి మనకు గిఫ్ట్ ర్యాపింగ్ పేపర్ మీద ఇలాగ స్టిక్ చేసుకోవాలి. ఆ స్టిక్కర్ ప్యాకెట్ మెజర్మెంట్తోనే మనం ఇలాగా స్టిక్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఫ్యాన్ లాగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. అంతకన్నా ముందు మనం ఇక్కడ గ్లిటర్ టేప్ ఉంది కదా, మనం కొంచెం డెకరేటివ్గా కనిపించడానికి అని చెప్పేసి మనం ఇక్కడ గ్లిటర్ టేప్ని స్టిక్ చేసుకోవచ్చు. ఇలా గ్లిటర్ టేప్ని స్టిక్ చేసుకున్నాం కదా. ఆ తర్వాత మనం ఇక్కడ ఫ్యాన్ లాగా ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇలా ఎండ్ వరకు వచ్చాక ఇంకొక గిఫ్ట్ ర్యాపింగ్ పేపర్ని సేమ్ మెజర్మెంట్తో స్టిక్ చేసుకోవాలి. ఇలా స్టిక్ చేసుకొని మళ్ళీ ఫ్యాన్ లాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలాగా ఫ్యాన్ లాగా ఫోల్డ్ చేసుకున్నాక మనం ఇందాక స్టార్టింగ్లో అయితే ఎలా చేసామో స్టిక్కర్ ప్యాకెట్ మెజర్మెంట్తో ఎలా స్టిక్ చేసామో సేమ్ ఎండ్కి కూడా అలానే స్టిక్ చేసుకోవాలి. అలా స్టిక్ చేసుకుని ఎక్సెస్ పేపర్ ఏమైనా ఉంటే కట్ చేసేసుకోవాలి. సో ఇలా మనకు బుక్ లాగా ప్రిపేర్ అయిపోయింది కదా.
ఇప్పుడు దీన్ని కూడా మనకు 2 సైడ్స్ సెల్లో టేప్తో స్టిక్ చేసుకోవాలి. గ్లిటర్ సెల్లో టేప్తో మనం ఇలాగా స్టిక్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు మనకు బిందీ ఆర్గనైజర్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం కొంచెం ఇది స్ట్రాంగ్గా ఉండటానికని చెప్పేసి దీని మీద సెల్లో టేప్ని మళ్ళీ లోపల సైడ్ స్టిక్ చేసుకుంటే ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు టోటల్గా మనకు బిందీ ఆర్గనైజర్ అయితే ప్రిపేర్ అయిపోయిందనమాట. ఇందాక మనం పక్కన పెట్టుకున్న స్టిక్కర్ ప్యాకెట్స్ ఉన్నాయి కదా, వాటిని ఇలాగా స్టిక్ చేసుకోవాలి. ఇలా ఫెవిస్టిక్ పెట్టేసుకొని ఆ ప్యాకెట్స్ అన్నీ కూడా మనకు ఎన్ని ప్యాకెట్స్ కావాలంటే ఎన్ని స్టిక్కర్ ప్యాకెట్స్ ఉంటే అవన్నీ కూడా ఇలా స్టిక్ చేసేసుకోవచ్చు. మీకు ఇంకా మీ దగ్గర ఇంకా ఎక్కువ స్టిక్కర్ ప్యాకెట్స్ ఉంటే ఇంకా కొంచెం ర్యాపింగ్ పేపర్ని యాడ్ చేసుకుంటే మనకి ఇంకా చాలా ఎక్కువ బుక్ లాగా వస్తుంది. ఎక్కువ స్టిక్కర్స్ కూడా మనం స్టిక్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ఎన్ని స్టిక్కర్స్ అయినా మనము ఒక దగ్గరే పెట్టుకోవచ్చు. మనకు ఎక్కువ ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా చాలా జాగ్రత్తగా కూడా ఉంచుకోవచ్చు. చూసారు కదా, ఇలాగా చక్కగా మనం బిందీస్ అన్నిటినీ కూడా ఒక దగ్గర పెట్టుకోవడానికి బిందీ ఆర్గనైజర్ ఎంత బాగుందో, చాలా బాగా యూజ్ అవుతుందండి. లేడీస్కి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. మనం చేసుకోవడం కూడా చాలా సింపుల్ అనమాట. ఇది మనకు స్టిక్కర్స్ అన్నీ కూడా ఒక దగ్గరే ఉంటాయి. మనం ఎన్ని స్టిక్కర్స్ ప్యాకెట్స్ తీసుకున్నా మనం ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాము, వాటిని క్యారీ చేయలేము. సో ఇలా చేసుకున్నామంటే మనకు స్టిక్కర్స్ అన్నీ ఒక దగ్గరే ఉంటాయి. మనం వెతుక్కునే పని ఉండదు. ఎప్పుడు ఏ మ్యాచింగ్ కావాలంటే ఆ మ్యాచింగ్ పెట్టుకోవచ్చు. ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు, ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా ఉంటుంది. అలానే దీన్ని మనము హ్యాండ్ బ్యాగ్స్లో, చిన్న చిన్న పర్స్లో అలా కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను చిన్న హ్యాండ్ బ్యాగ్లో పెడుతున్నాను చూడండి. ఇలా మనం హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని క్యారీ చేసేయచ్చు అనమాట. ఈజీగా ఉంటుంది. మనకు చూడటానికి సింగిల్గా కనిపిస్తుంది, చాలా స్టిక్కర్స్ ఉంటాయి. మనం ఎక్కడికైనా తీసుకువెళ్ళినప్పుడు కూడా స్టిక్కర్ అర్జెంట్గా కావాలనుకున్నప్పుడు మనం చక్కగా ఈజీగా తీసుకొని స్టిక్కర్ పెట్టేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, బిందీ ఆర్గనైజర్ అయితే ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను. అంతవరకు బాయ్.